లక్ష్యంతో ఏ విధమైన లాభాపేక్ష లేకుండా ఈ రోజు సమాజాన్ని సేవ చేస్తున్నారు. సమాజానికి ప్రతి ఒక్కరికి సభాము నుంచి తల వచ్చి శిరస్సు వచ్చి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఎందుకంటే మనకేం కొత్త కాదు. పాత్రికేయ సోదరులు మనకు మా ప్రాంతం నుంచి చాలా మంది వచ్చారు. గత 40 సంవత్సరాల నుంచి మా కుటుంబానికి మాకు ఇలాంటి వ్యవస్థతో సంబంధాలు ఉన్నాయి. మా తండ్రి గారు 2 పర్యాయాలు ఎమ్మెల్యేగా చేశారు. మా సోదరుడు 2 పర్యాయాలు ఎమ్మెల్యేగా చేశాడు. ఈ రోజు నేను ఒక మంత్రిగా ఒక ఎమ్మెల్యేగా ఒక ప్రాంతం నుంచి వచ్చా. ఖచ్చితంగా ఒక ప్రాంతంలో కానీ ఒక నియోజకవర్గంలో కానీ ఈ రోజు వ్యవస్థ నడుస్తా ఉందంటే నీ పాత్ర కూడా చాలా ఉంది. ఎందుకంటే కొన్ని ఊర్లలో రాజకీయ నాయకుడు పోలీసులు చేయలేని పని కూడా ఈ రోజు మధ్యవర్తులుగా ఒక మంచి కార్యక్రమాన్ని ఎక్కడైనా ఏ విధమైన సంక్లిష్టమైన పరిస్థితిలో ఒక సమస్య ఉన్నప్పుడు మేము కూడా పాత్రికేయ మిత్రులను పిలిచి ఇది మంచి ఇది చెడ్డ అని 2 వర్గాలను కలిపే విధంగా పనిచేయించుకుంటున్నామంటే మీ యొక్క గొప్పతనం మాకు తెలుసు కాబట్టి మీకు ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు. అలాగే చాలా మంది వేదికపై నుంచి కూడా ముందే చెప్పడం జరిగింది. మీ దగ్గర మేము తీసుకునే వాళ్ళమే తప్పక మీకు సలహాలు ఇచ్చే వాళ్ళం కాదని తెలియజేసుకుంటున్నా. అలాగే ఈ రోజు ఈ కార్యక్రమానికి నన్ను ముఖ్య అతిథిగా పిలిచినందుకు మీకు ధన్యవాదాలు. అలాగే సోదరుడు జగన్ గారు ఈ రోజు మీ మీద ప్రేమతో అభిమానంతో ఉడతభక్తిగా 5 లక్షల రూపాయలు ఎవరైతే పాత్రికేయ సోదరులు ఉంటారో వాళ్ళ కుటుంబాలకు కానీ వాళ్ళకి కానీ ఇన్సూరెన్స్ ఇవ్వడం జరిగింది. నేను కూడా నా వంతుగా 2 లక్షల రూపాయలు ఎవరైతే మెరిట్ లో వచ్చిన మన పాత్రికేయ సోదరుల యొక్క కుటుంబ సభ్యులు పిల్ల పాపలు ఎవరైతే ఎడ్యుకేషన్ కి అవసరం వస్తే వాడుకునే దానికి నా తరఫున కూడా ఈ సంవత్సరం 2 లక్షల రూపాయలు ఇస్తానని సభాముఖంగా తెలియజేస్తున్నా. అలాగే నేను ఒకటే చెప్తున్నా, మీరు సమాజాన్ని ముందుకు తీసుకొని పోయేదానికి ఒక మార్గదర్శిగా ఉండాలని కోరుకుంటున్నా. ఎందుకంటే మీరు ఒక ఉద్యోగస్తుని పైన అయితేనే, ఒక రాజకీయ నాయకుడి పైన అయితేనే, ఒక సంస్థ పైన అయితేనే, మీరు రాసే వార్త అయితేనే, మీరు ఇచ్చే న్యూస్ మీదే వాళ్ళ యొక్క జీవితాలు ముడిపడి ఉంటాయి. దయచేసి మీరు ఏదైనా ఒక వార్త ప్రచారం చేసేటప్పుడు తప్పకుండా క్షుణ్ణంగా పరీక్షించి నిజమా కాదా. ఎందుకంటే ఒక విషయం చెప్తాను, నేనే ఒక మంత్రిగా ఈ జిల్లాకి ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నాను. నేను 7 నెలల ముందు ఈ జిల్లాకు ఇన్ఛార్జ్ మంత్రిగా వచ్చాను. గత 1-2 నెలలు జగన్ గారు చెప్పారు ఒక పత్రికలో ఒక విషయం మీద 40 కోట్లు 50 కోట్లు రాశారని. నేను కూడా ఒక చేదు ఘటనలు జరుగుతుంటాయి. గత నెల రోజుల ముందు పుంగనూరులో ఘటన జరిగితే మా తెలుగుదేశం పార్టీ కార్యకర్త చనిపోతే అక్కడికి మా ఎమ్మెల్యేలు అయితేనే నేనైతే అందరం వెళ్లడం జరిగింది. ఆ కుటుంబానికి మేము ఉంటామని భరోసా ఇస్తే మరుసటి రోజు వరుసగా 15-20 రోజులు ఏకాకైన మంత్రికి అది లేదు ఇది లేదంటే నేను ఒకటే చెప్తున్నా, ఏదైనా ఒక వార్త అంటే క్రెడిబిలిటీ ఉండే వార్తను ప్రచారం చేసినప్పుడు మీ మాధ్యమానికి అయితేనే మీ మీడియాకి అయితేనే మంచి పేరు వస్తుంది. కాబట్టి తప్పకుండా అంటే నేనేదో ఇక్కడి నుంచి చెప్పాలనుకోలేదు. ఎందుకంటే ఇప్పుడు దాడులు అంటున్నాం, మీడియా పైన దాడులు జరుగుతున్నాయి. మీడియా పైన దాడులు జరుగుతుంటే ఎక్కువగా ఖండిస్తానేది పక్షాలలో రాజకీయ పక్షాల ముందున్నామని మీకు సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే ఆ నైతిక బాధ్యత ఆ నైతికత రాజకీయ నాయకులకే ఉంటుంది, ఈ రోజు పరిపాలించే వాకే ఉంటుంది. కాబట్టి తప్పకుండా ప్రజల పక్షాన మేము పనిచేస్తున్నాం, మీరు కూడా మాతో పాటు ప్రజల కోసమే పనిచేస్తున్నారు. కాబట్టి తప్పకుండా ప్రజాస్వామ్యంలో 4వ స్తంభం ఏదైతే మీ మీడియా ఉందో దాన్ని కట్టుబడి కాపాడుకునేదానికి మనందరం పనిచేద్దాం. సమాజ శ్రేయస్సు కోసమే మీ పని మా పని తెలియజేసుకుంటూ ఈ మహోన్నతమైన అవకాశాన్ని కల్పించిన పెద్ద